హాయ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగా చేసుకున్నా, మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకు ఏంటనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మా లక్ష్మీదేవిని చూసేయండి. చాలా చిన్ని ఫోటో, దగ్గరికి వెళ్తేనే ఫేస్ కనబడుతుంది. నా దగ్గర ఇదే ఉంది. మాది చాలా చిన్న మందిరం, అందులో చిన్ని చిన్ని ఫొటోస్ ఉంటాయి. అందుకని ఈ చిన్ని ఫోటోకే చేసుకుంటాను నేను ఎప్పుడు. పోయిన సంవత్సరం ఫేస్ పెట్టుకున్నా, ఈ సంవత్సరం ఎందుకో కుదరలేదు. అందుకే నాకు వచ్చినట్టు నాకున్న వాటిలో చేసుకున్నాను. నేనైతే ఒకటే అనుకుంటా, ఏ దేవుడైనా అన్ని పెట్టు, ఇవివ్వు అవివ్వు అనేది చెప్పదు, మీకున్న వాటిలో చేసుకోమనే చెప్తారు. నేనైతే అదే పాటిస్తాను. అందుకనే నాకు వచ్చినట్టే చేసుకుంటాను తప్ప వరలక్ష్మి వ్రతం ఇలాగే చెయ్యాలి, ఇలాగే పెట్టాలి అనేవైతే నేను పాటించను. నాకు వచ్చినట్టు నాకున్న వాటిలో చేసుకున్నాను. ఇప్పుడైతే మీకు ఒక పిక్ చూపిస్తాను. ఆ పిక్లో నాకు ఒక షేప్ కనిపించింది. అది మాత్రం దుర్గతల్లిది. ఎందుకంటే దుర్గతల్లి చిన్నప్పటి నుంచి నాకు ఒక 12 ఇయర్స్ దసరా చేసుకునేదాన్ని. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇయర్స్ ఆగిపోయింది. అయినా కానీ నేను ఉన్నాను, ఏం కాదు అని కష్టం వచ్చినప్పుడల్లా ఎదురొస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చి కూర్చుంది. నాకైతే షేప్ తెలుస్తుంది. మీకు తెలిసి మాత్రం కామెంట్ చేయండి. దసరా కూడా నేనున్నా అని చెప్పి చూపించినందుకే నేను స్టార్ట్ చేసా. అసలు ఏంటి అది అనేది నెక్స్ట్ ఫ్లోర్లో చెప్తా.